చుట్టూ తిప్పి మమ్మల్ని అంతమొందించాలి, ఇలాంటి వాళ్ళు అంతమొందిస్తే ఈ సమాజంలో లొల్లే ఉండదు అని చెప్పి ఒక కుట్రను పన్నిన రోజులు. నిజంగా ఆ తుపాకులు వెంటాడిన రోజుల నుండి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు వరకు అవుతా అని చెప్పి నేను మాత్రం అనుకోలే. ఆ తుపాకులు వెంటాడినప్పుడు నేను మొత్తం మట్టి కనిపిస్తాను, నేను ఇక ఉండను ఈ ప్రపంచంలో అని చెప్పి అనుకున్నాను. మరి నేను చేసిన తప్పేమీ లేదు, నేరం చేయలే, ఘోరం చేయలే, ఎవరికి హాని చేయలే. మరి ఆ తుపాకులు నన్ను ఎందుకు వెంటాడినాయి అంటే నేను చేసింది ఒకే ఒకటి ఏంటంటే మహిళల హక్కుల్ని గుర్తు చేసుకుంటూ మహిళల భుజం తట్టి ఈ మెతుకు సీమ ఉద్యమంలో మెదక్ జిల్లాలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన, బాల కార్మికులను కూడగట్టి బాల కార్మికుల హక్కుల కోసం కొట్లాడిన, పెట్టుబడిదారుల ధనదాహానికి బలైపోతున్న కార్మికుల కర్షకుల పండగ నిలబడి ఈ మెతుకు సీమలో పోరాటాలను నిర్మించిన, అట్లాగే కన్నీళ్లు కష్టాల్లో ఉన్న ఆపదలో ఉన్న ప్రజలకు నేను గొంతుకై నిలబడ్డా, గొంతు లేని వాళ్ళను గొంతు ధరిపించి మాట్లాడిన, అది నేను చేసిన తప్పు. అంటే వాళ్ళ ఒక చైతన్యాన్ని ఒక జర్నలిస్ట్ గా తీసుకురావడం కూడా ఆనాడు రాజ్యానికి ఇష్టం లేదు. అంటే ఇక్కడ ప్రశ్నించే గొంతులు ఉండకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. ఒక జర్నలిస్ట్ అనేవాడు లక్షల మందిని ప్రశ్నింపజేసి ఒక చైతన్యాన్ని చేస్తున్నాడు. ఈ గొంతులు నలిమేస్తే నొక్కేస్తే మిగతా గొంతులన్నీ ఆగిపోతాయి, ఈ జిల్లాలో ప్రశ్నించే వాడే ఉండకూడదు అని చెప్పి రాజ్యం ఆశించింది. కానీ నేను ఎక్కడ భయపడలేదు, జగ్గలేదు. మిత్రుడు సురేందర్ చెప్పినట్టు నిత్యం ఆ రోజుల్లో నాకు వచ్చే ఫోన్లు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఉండకండి, మీరు జర్నలిస్టుగా ఉండడం, మీ ఆదర్శంగా ఉన్న మీలాంటి జర్నలిస్టులు బతకని వారు ఈ సమాజంలో అంటారు. కానీ భయపడలేదు. చావును కూడా ఎప్పుడైతే నేను కలం పట్టినో చావును కూడా స్వీకరించడానికి సిద్ధమయ్యే నేను జర్నలిస్టుగా నేను రంగంలోకి ప్రవేశించిన, నేను చావును కూడా ముద్దాడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదని చెప్పి మొత్తంగా నా ఉద్యమాన్ని మడవ తిప్పకుండా నేను ఉద్యమాన్ని నిర్వహించిన మెతుకు సీమ ప్రజల గుండెల్లో ఎంతటి ఆదరాత్మాన్ని పొందగలిగినామంటే ఇవాళ మా చారి చెప్పినట్టు మెదక్ జిల్లాలో రాష్ట్రమంతా జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టు సంఘంగానే పేరు కొడుతున్నాయి. కానీ మెదక్ జిల్లాలో నేను గర్వంగా చెప్తున్నా, నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు రామలింగారెడ్డి గారు ఉన్నప్పుడు మెదక్ జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సంఘాన్ని రాష్ట్రమంతా ఏమనేవాళ్ళంటే ఇది ప్రజా జర్నలిస్టుల సంఘంగా మేము పేరు తీసుకుంటున్నాం. ఇవాళ ప్రజా జర్నలిస్టు సంఘంగానే మెదక్ జిల్లా ఏ జిల్లాలో కూడా జర్నలిస్టులు వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోలేని రోజుల్లో కూడా మెదక్ జిల్లా జర్నలిస్టులు ఏం చేశారు సమాజం కోసం, మెదక్ జిల్లా జర్నలిస్టులకు ఉన్న కష్టాలు ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి, ఒక క్యాసెట్ రూపంలో 30 ఏళ్ల కింద ఆవిష్కరించిన ఘనత కూడా ఒక క్యాసెట్, ఒక సాంస్కృతిక పోరాటాన్ని కూడా వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం నిర్వహించింది. ఎన్ని ఇబ్బందులు అంటే జర్నలిస్టు ఎంత ఆదర్శంగా మెదక్ జిల్లాలో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ రాజ్యం, ఇక్కడ ప్రభుత్వాలు, ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళను ఎట్లా కక్ష కట్టినాయి, వాళ్ళు చేస్తున్న చైతన్యాన్ని జీర్ణించుకోలేక వాళ్ళని అంతమొందించేందుకు ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి, ఇవన్నింటిని రూపొందించి కలంరావు గారు క్యాసెట్ ఆ సభలో ఆ క్యాసెట్ కూడా అప్పుడు రవాణా శాఖ మంత్రి ఉన్న కేసీఆర్ గారే దాన్ని ఆవిష్కరించాల్సిన రాష్ట్ర మంత్రి కూడా జయరాబాద్ సభ పెట్టాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అత్యవసరమైన క్యాబినెట్ మీటింగ్ పెట్టడం ద్వారా ఆయన పటంచెరు దాకా వచ్చి వెళ్ళిపోయిన సందర్భంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే చెంగల్ బాగన్న, అట్లాగే చెప్పి మండల ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి గారు, క్యాసెట్ సిద్ధారెడ్డి గారు, మా దేశపాతి అందరం కలిసి ఆవిష్కరించారు.